మనం చూడబోతున్న రెసిపీ ఏమిటంటే చికెన్ కట్లెట్స్. చూడగానే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకోవాలి. దాన్ని ఇలాగా కైమాలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మొత్తం బోన్లెస్సే నేను తీసుకున్నది. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఆ తర్వాత చిన్న టమ్లర్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి 2. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తరిగిన 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకా గరం మసాలా కొంచెం, మిరియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి వేసుకొని ఇంకా కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇప్పుడు ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా ఆ ప్లేట్లో వేసుకున్నాం. ఇంకా 1 కప్ శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం కొంచెం పిండుకోవాలి. ఇలా మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. చికెన్ అంతా బాగా. స్పైసీనెస్ తగ్గి ఉంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత 2 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలాగా. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ లేకపోతే రస్క్ పొడి యూస్ చేసుకోవచ్చు. ఇలాగా చేసుకున్న తర్వాత ఇంకా ఈ షేప్లో ఒత్తుకొని మనం ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, అందులో డిప్ చేసి రస్క్ పొడిలో ఇలాగా అద్దుకోవాలి. అది ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలాగే అన్నీ ఇలానే చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. మెల్లగా ఒక్కొక్కటిగా వేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, నోరూరించే చికెన్ కట్లెట్స్ రెడీ. వీటికి సైడ్ డిష్గా ఆనియన్స్ కానీ సాస్తో కానీ తిన్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో అడగచ్చు మమ్మల్ని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.